దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనాలను చదువుకుందాం. 13, 14, 15, 16. ఎస్తేరు 4వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. Four 13 to 16. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించెదను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ఎస్తేరు మరియు మొర్దెకై ఇద్దరిని మన ముందు ఉంచి వాళ్ళు మాట్లాడిన ఒక సంభాషణను మనకు వినిపిస్తూ అందులోని ఒక 2 మాటలను ఈరోజు మనకు ఆత్మీయ నేర్పుగా అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలను ధ్యానించుకునే ముందు ఈ సంభాషణ పూర్వపరాలు అంటే దానికి ముందు ఉండే పరిస్థితి ఏంటి, ఏ సందర్భంలో వాళ్ళు ఈ సంభాషణ చేసి ఉన్నారు అన్న విషయం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భాన్ని మనం ఒకసారి గమనిస్తే ఈ 4వ అధ్యాయంలో మొదట్లో మనం చూస్తాం, ఒక గొప్ప దుఃఖ కారణమైన స్థితిలో మొర్దెకై మనకు కనిపిస్తూ ఉన్నాడు అక్కడ. అది 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసేవానిగా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ దుఃఖానికి కారణం ఏంటి అనేది మనము చూడాలంటే కొద్దిగా మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. 3వ అధ్యాయంలో మనకు ఆ దుఃఖానికి కారణం కనబడుతుంది. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి మొదలు పెడితే మనకు 15వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ ఉండే విషయం ఏంటి అంటే, ఆ రాజు దగ్గర ఉండే ఒక హమాను అనే అధికారి మొర్దెకై మీద కోపంతో, ఎందుకు మొర్దెకై మీద కోపం అంటే మొర్దెకై అతనికి నమస్కారం చేయడు, అన్యులకు నేను నమస్కారం చేయను అనే ఒక పరిస్థితిలో మొర్దెకై ఉంటారు కాబట్టి అతనికి నమస్కారం చేయనందుకు ఆ మొర్దెకై మీద అతనికి కోపం ఉంది. అంతేకాకుండా యూదులందరి మీద అతడు ఒక పగతో ఉన్నాడు. వాళ్ళందరినీ హతం చేయడానికి రాజుకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి రాజును మభ్యపెట్టి యూదులను ఆయన ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళను, ఆ యూదా జాతిని సమూలంగా నాశనం చేసే ఒక గొప్ప కుట్రను అమలు చేయడానికి మొర్దెకై అక్కడ సిద్ధం చేశాడు. రాజు అంగీకారం పొందాడు. ఒక శాసనంగా అక్కడ తయారు చేసి పెట్టాడు. ఈ మొర్దెకై దుఃఖానికి కారణం అది. ఆ దుఃఖంతో ఉన్న మొర్దెకైతో పాటు ఆ రాజ్యంలోని యూదులందరూ కూడా దుఃఖపడటం మనకు
ఆ 4వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. 2-3 వచనాల్లో మనం చూస్తే, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఇక్కడ మనకు కనిపిస్తుంది వాళ్ళందరి పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన ఎస్తేరు ఆ పూర్తి వివరాలు తెలుసుకొనుటకు మొర్దెకై దగ్గరికి తన పరిచారకుణ్ణి ఒకరిని పంపినప్పుడు మొర్దెకై అక్కడ ఉండే వివరాలను తెలియజేస్తూ ఎస్తేరుతో మాట్లాడిన మాటలను దేవుడు మనకు ఈరోజు వినిపించి ఉన్నారు. ఆయన ఆ సంభాషణ చేయడానికి కారణం, ఆ మాటలు చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఆ పరిస్థితి నుంచి యూదులను కాపాడేందుకు అసలు విషయం ఏంటి అది రాజుకు తెలియజేయుటకు రాజును కలవవలసిందిగా ఎస్తేరుకు రాయబారం చేస్తారు. కానీ దానికి జవాబుగా ఎస్తేరు తన అశక్తతను చూపెడుతుంది. ఎందుకనంటే అక్కడ ఉండే పరిస్థితి, రాజును ముందుగా అనుమతి లేకుండా కలవలేరు. కాబట్టి తన అశక్తతను చూపెట్టి తాను రాజును కలవలేని పరిస్థితిని ఆమె జవాబుగా ఇస్తుంది. ఇదంతా మనకు 12వ వచనం వరకు కనిపిస్తుంది. అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానానికి బదులుగా మొర్దెకై మాట్లాడిన మాట, ఆ తర్వాత మొర్దెకై మాటలకు ఎస్తేరు ఇచ్చిన స్పందన ఈరోజు దేవుడు మన ముందుంచి ఉన్నారు వాక్యంగా. అవే మనం చదువుకున్న 13 నుంచి 16 వచనాలు. ఈ వచనాలను మనం ధ్యానం చేసుకుంటూ ఆరాధనకు సిద్ధపడదాం. ఇక్కడ ఆ వచనాల సారాంశాన్ని మనం క్లుప్తంగా చూసినట్లయితే, మొర్దెకై ఎస్తేరుతో ఏం చెప్తున్నాడు అనంటే, నువ్వు రాజును పోయి కలవమన్నప్పుడు ఆమె నేను కలవలేని పరిస్థితుల్లో ఉన్నానని తన అశక్తతను చెప్పినప్పుడు మొర్దెకై ఏమంటున్నాడంటే, యూదులకు విడుదల మరి ఒక మార్గం నుండి వచ్చును, కానీ ఈ దినము కొరకే దేవుడు నిన్ను రాణిగా చేసి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ మాటను మనము అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆత్మీయంగా దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఎస్తేరు అన్న మాటలు, నేను చనిపోయేదను, రాజునైతే కలుస్తాను అని ఆమె చివరికి చెప్పిన మాటను కూడా మనము ఈరోజు ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. వీటిని ఆత్మీయంగా మనం అర్థం చేద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి, ఆమెను రాణిగా ఏర్పాటు చేసిన పరిస్థితి, ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఆ స్థలంలోకి వచ్చింది, ఇవన్నీ మనం మొదట్లో చూస్తాం ఎస్తేరు గ్రంథంలో. వీటన్నిటి వెనుక దేవుని ప్రణాళిక, ఆయన చిత్తము కనబడుతూ ఉంది. ఆ చిత్తం ఏంటి అంటే యూదుల రక్షణ. దానికోసమే ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేశాడు. దానికోసమే ఆమె పట్ల దేవుడు తన కార్యం చేసి ఉన్నారు. ఇవన్నీ మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు మనకు అవన్నీ అర్థమవుతుంది. మనకంటే ఎస్తేరుకు బాగా తెలుసు. అయినప్పటికీ దేవుని చిత్తానికి అనుగుణంగా నడవలేక ఉండే ఒక పరిస్థితి ఆమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏదైనా కావచ్చు, అది దేవుని ప్రణాళిక కంటే గొప్పది కాదు. ఆమె తెలుసు దేవుడు తనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఆ రాజు ఆస్థానంలోకి నడిపించాడు, రాణిగా ఉంచాడు, ఇవన్నీ ఆమె తెలుసు. కానీ ఆమె ఈ నమ్మకాన్ని, ఈ విశ్వాసాన్ని చూపెట్టలేకపోతుంది.
ఎందుకంటే ఆమె అర్థం చేయలేకపోతుంది దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అది ఈ అడ్డంకులన్నిటికంటే ఎంతో గొప్పది. ఈ అడ్డంకులు దాన్ని ఏం చేయలేవు, అంత శక్తి దానికి లేదు. అందుకనే ఆ కార్య సాధనలో వెనుకంజ వేసిన ఆమె ఆత్మీయ స్థితిని దేవుడు మొదటగా మనకు ఈరోజు చూపెడుతూ ఉన్నారు. అది చూపించడమే కాదు, మొర్దెకై ద్వారా ఒక హెచ్చరికగా వినిపిస్తూ ఉన్నారు. అదే మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకు ఒక హెచ్చరికగా ఈరోజు దేవుడు వినిపిస్తూ ఉన్నారు. ఆ మాటను మరొకసారి మనం చూస్తే, నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని ఎస్తేరుతో మాట్లాడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన పరిస్థితిని ఒకసారి మనం చూస్తే, ఈరోజు నీవు నేను దేవుడు మన పట్ల చేసిన ఏర్పరిచిన ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ చేరి ఉన్నాం. ఈరోజు ఆయన చిత్తం మనకు తెలిసినప్పటికీ అది చేయలేని స్థితిలో, అది చేయలేకపోయే పరిస్థితిని సమర్థించుకునే పరిస్థితిలో ఈరోజు మనం ఉంటున్నాం. ఈరోజు చాలా ఆత్మీయ జీవితాల్లో ఇదే పరిస్థితి. దేవుని చిత్తం తెలియకుండా ఎవ్వరూ లేరు. దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి ఉన్నారు. ఎవరెవరికి ఏ రకంగా అర్థం చేయాలో ఆ రకంగా అర్థం చేపించి ఉన్నారు. ఆయన చిత్తం అర్థం చేయలేని వారు, ఆయన చిత్తం తెలియదని చెప్పడానికి ఇక్కడ ఏ అవకాశము లేకుండా దేవుడు తన ఏర్పాటును చేసి ఉన్నారు. కానీ ఈరోజు చాలా మంది, కారణాలు ఏదైనా కావచ్చు, దేవుని చిత్తాన్ని అనుసరించలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నారు. అందుకనే దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కాకుంటే ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఎంతో మంది ఉన్నారు. నువ్వు అనుకుంటుండవచ్చు నేనొక్కడినే ఉన్నానని. నువ్వు అనుకుంటుండవచ్చు నేనే ఈ శ్రమలు పడుతూ ఉన్నానని. నువ్వు కాకుండా ఉంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతో మంది ఉన్నారు. అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆయన ప్రణాళిక నిస్సందేహంగా అమలు చేయబడుతుంది. అందులో ఏ సందేహం లేదు. అందులో ఏ తేడా జరగదు. కానీ తేడా ఎక్కడ జరుగుతుందంటే, నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు అని ఎస్తేరుతో చెప్పిన మాటను మనం ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా దేవుని చిత్తం ప్రకారం నువ్వు నడవలేకపోతున్నావంటే నీకు దొరికే ప్రయోజనం, నీకు దొరికే ఫలము అదే. నష్టపోయేది నీవే, నశించిపోయేది నీవే. ఆలోచించుకోమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దీనికోసమే నువ్వు పిలువబడ్డావు. దేవుని చిత్తాన్ని అనుసరించడానికే నువ్వు పిలువబడ్డావు. దేవుని ప్రణాళికలో భాగంగా ఉండడానికే నువ్వు పిలువబడ్డావు. దీనికోసమే నువ్వు ఏర్పరచబడ్డావు. ఆయన చిత్తాన్ని చేయడానికే, ఆయన ప్రణాళిక ప్రకారం జీవించడానికే. అది మరిచిపోయి జీవిస్తే నష్టపోయేది నీవే, నశించిపోయేది నీవే. నీతోటే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్తేరును మొర్దెకై ద్వారా హెచ్చరించిన దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని చిత్తం మనకు తెలియదా? ఆయన ప్రణాళిక మనకు తెలియదా?
మన తెలివే గొప్పదనుకుంటున్నామా? మన ఆలోచనలే మంచివనుకుంటున్నామా? దేవుని ప్రణాళికను, ఆయన చిత్తాన్ని దాటి తన కోరికను బయటపెట్టిన ఏలియాతో దేవుడు మాట్లాడిన మాట, నీవు కాకుంటే నాకు 7,000 మంది ఉన్నారు. మర్చిపోతామా ఆ మాట? తన ప్రార్థనతో, తన విశ్వాసంతో ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన ఏలియా, సజీవంగా దేవునిచే పరమునకు కొనిపోబడిన ఏలియా పరిస్థితే అలా ఉంటే మన పరిస్థితి ఏంటి? ఏదైనా ఆలోచన ఉందా మనకు మన పరిస్థితి గురించి? ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. దేవుడు చేసే హెచ్చరిక ఈరోజు వినబడుతుందా? నా పని చేసేవారు నాకు చాలా మంది ఉన్నారు, నీవు ఇప్పటికైనా మారకుంటే నీ పని ఏమవుతుందో ఆలోచించుకో. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు, సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ఏర్పాటు చేసింది దేవుని పని చేయడానికి, దేవుడు చెప్పిన ప్రకారం నడవడానికి, దేవుని చిత్తంలో ఉండడానికి, దేవుని ప్రణాళికలో భాగంగా ఉండడానికి. అది కాదని నువ్వు నడుస్తే ఆయన చిత్తం అయితే నెరవేరుతుంది, ఆయన ప్రణాళిక అయితే ఆగదు. కానీ నీ పని ఏమవుతుంది? ఒకసారి మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఈ హెచ్చరిక విన్న ఎస్తేర్ ఏం చేసింది అది కూడా దేవుడు చూపిస్తూ ఉన్నారు. మనకేం చేయొద్దో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, కానీ తెలియనట్లు నటిస్తాం. అక్కడ మన అమాయకత్వం అంతా చూపెడతాం. అక్కడ ఎస్తేర్ ఏం చేసింది మనం చూస్తున్నాం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించెదను. ఇక్కడ ఆమె ఏం చేసింది, ఏం మాట్లాడింది ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేయాలి. ఆమె మొదట ప్రార్థనా సహకారం కోరింది, తాను ప్రార్థన చేయడానికి సిద్ధపడింది, ఉపవాసం ఆచరించింది, తన ప్రతి బలహీనతను, భయాన్ని దేవుని ముందుంచింది, దేవుని బలాన్ని పొందుకుంది. ఆ బలంతో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారము అనుసరించింది, ఆచరించింది. దేవునికి మహిమకరంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన ప్రణాళికలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈరోజు కూడా ఆయన పరిశుద్ధ గ్రంథంలో చోటు కలిగి ఉన్నది. ఇది కదా దేవుని చిత్తం ప్రకారం నడిచిన జీవితం. ఇది కదా దేవుని ప్రణాళికలో భాగమైన జీవితం. ఇందుకోసమే కదా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది. ఎందుకంటే ఆమెకు దేవుని చిత్తం తెలుసు, ఆయన ప్రణాళిక తెలుసు, అంతకంటే వాటికి అడ్డు తగులుతున్న అడ్డంకులు తెలుసు. ఈరోజు మనకు కూడా తెలుసు, దేవుని చిత్తం ఏంటి తెలుసు, దేవుని ప్రణాళిక ఏంటి తెలుసు, వాటిని చేయలేకపోతున్న మన అడ్డంకులేంటి మనకు తెలుసు. ఆ అడ్డు తొలగించుకోలేని ఆమె అశక్తత కూడా ఆమెకు తెలుసు. ఆమె దాచిపెట్టలేదు, తన అశక్తతను చూపెట్టింది. అన్నిటికంటే వాటన్నింటినీ సరిచేయగల దేవుని గొప్ప శక్తి కూడా ఆమెకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ శక్తి మనకు తెలవడం లేదు. అందుకనే ఇంకా భయపడుతున్నాం, అందుకనే ఇంకా సందేహపడుతూ ఉన్నాం, అందుకనే ఇంకా దేవుని చిత్తాన్ని అనుసరించలేకపోతున్నాం, ఆయన ప్రణాళికలో భాగంగా ఉండలేకపోతున్నాం. ఆమె అయితే ఒక హెచ్చరికతో సరిచేయబడింది, సరైన నిర్ణయం తీసుకుంది.
సవాలుగా ఈ లోకం ఎదుట నిలబడింది. ఆమె చెబుతుంది, న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను. అది ఏదైనా కానీ, అది రాజు ఆజ్ఞకు విరుద్ధంగా ఉండని, అక్కడ ఉండే ఆచారానికి విరుద్ధంగా ఉండని, నేనైతే రాజు దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే నా దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఈ పని చేయాలి. దానికోసం నేను చనిపోయినా పర్వాలేదు. ఇది నిజంగా ఒక సవాలుకరమైన జీవితం. లోకానికి, అధికారానికి, ఆచారానికి, అన్నిటికీ ఎదురు నిలిచిన, సవాలుగా నిలిచిన జీవితం ఇక్కడ ఎస్తేరు జీవితాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. బహుశా నీవు నేను కూడా దేవుని చిత్తం ప్రకారం నడవలేని బలహీనమైన స్థితిలో ఈరోజు ఆయన ముందర చేరి ఉన్నామేమో. మన ఆలోచనలు, మన ఇష్టాలు, లేకుంటే మన భయాలు, మన సందేహాలతో ఆయన ప్రణాళికలో ఇమడలేని పరిస్థితుల్లో ఈరోజు మనము ఇక్కడ చేరి ఉన్నామేమో. ఎస్తేర్ను దేవుడు మన ముందు ఉంచి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె చేసిన పని, ఆమె మాటను మనకు వినిపిస్తూ ఉన్నారు. ఆమె చూపిన ధైర్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఏది ఏమన్నా కానీ, ఈ లోకం నన్ను ద్వేషించని, నన్ను అవమానించని, నాపై నిందలు వేయని, నన్ను దోషిగా నిలబెట్టని, నన్ను హింసించని, చివరికి నా ప్రాణం తీయని, నేనైతే నా దేవుని చిత్తం ప్రకారం నడుస్తాను. ఆయన ప్రణాళికలో నిరంతరము నిలిచి ఉంటాను అని ధైర్యంగా ఈ లోకంతో ఎదురయ్యే ప్రతి అడ్డంకితో సవాలు చేసే ఆత్మీయ స్థితిని దేవుడు ఈరోజు నీ నుంచి, నా నుంచి కోరుకుంటున్నాడు సంగమా. అదే దేవునికి మహిమకరం. అదే దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఆ సవాలుకరమైన జీవితం నీలో, నాలో లేదంటే నీవు నేను చేసేది ఆరాధన కాదు, అది ఒక ఆచారం మాత్రమే. సవాలుగా నిలబడతావా? ఈరోజు నిన్ను, నన్ను అడుగుతున్నారు. అదే తనకు ఆరాధనగా చెబుతూ ఉన్నారు. ఆయనను ఆరాధించడానికి చేరి ఉన్న మనము ఆయనకిచ్చే సమాధానం ఏంటి? ఆరాధన చేసుకుందాం.